వెల్కమ్ టు కేకేఆర్ కాంపిటేటివ్స్. ఈ క్లాస్లో మనం విద్యా రంగంలో ఐసీటీ పాత్ర గురించి ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుందనేది నేర్చుకోవాలి. ఇంతకుముందేమో స్థూలంగా ఐటీ అనే తులాల్లో మనం కొద్దిగా నేర్చుకోవడం జరిగింది. కానీ విద్యారంగంలో ఐసీటీ యొక్క పాత్రను రాయండి అని ప్రత్యేకంగా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనం కనీసం పేజీన్నరకు న్యాయం చేయాలి. కాబట్టి విద్యారంగంలో ఐసీటీ యొక్క పాత్రను గురించి నేర్చుకుందాము. ద రోల్ ఆఫ్ ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్. మరి విద్యారంగంలో ఐసీటీ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందనే విషయం మనకు తెలుసు. ముందుగా అసలు విద్య ప్రజల్లో జ్ఞానాన్ని పెంచి అదేవిధంగా నిరక్షరాస్యతను తగ్గించి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు అయ్యే విధంగా చేసేటువంటి ఒక గొప్ప ఆయుధంగా మనం విద్యను చెప్పుకోవచ్చు. మరి విద్యను అభివృద్ధి చేయడం ద్వారా ఏ దేశంలోనైనా పేదరికాన్ని నేరుగా మనం తగ్గించుకోవచ్చు. ఈ విధంగా బహుముఖ ప్రాముఖ్యత ఉన్నటువంటి విద్యను మనం ఏ దేశమైనా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే భారతదేశం గత కొద్ది సంవత్సరాల కాలంలోనే చెప్పుకోదగ్గ స్థాయిలో అంతరిక్ష పరిజ్ఞానంలో మరి అభివృద్ధిని సాధించి దానిని నేరుగా ఐసీటీ అభివృద్ధికి కూడా వినియోగించుకోవడం జరిగింది. అంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం అత్యంత వేగంగా ఈ రెండు రంగాల్లో అటు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం మరియు ఇటు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సమాచార ప్రసార సాంకేతిక విజ్ఞానాల్లో గణనీయమైనటువంటి ప్రగతిని సాధించింది. మరి భారతదేశంలో నిరక్షరాస్యతను చూసినా కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉండడాన్ని మనం గమనించవచ్చు. అందుకే ఐసీటీని ఈ విద్యారంగంలో నేరుగా ఉపయోగించడం ద్వారా బహుముఖ ప్రయోజనాలని నెరవేర్చుకోవచ్చనే ఉద్దేశంతో అటు కేంద్ర ప్రభుత్వం మరియు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యా అభివృద్ధిలో ఐసీటీని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఐసీటీ యొక్క పాత్ర విద్యారంగంలో ఏ విధంగా ఉండబోతుందో మనం కొన్ని పాయింట్స్ వైజ్గా చూద్దాము. మొదటిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరక్షరాస్యతని తొలగించడానికి మనం ఐసీటీని ఒక సాధనంగా ఉపయోగించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరక్షరాస్యతను తొలగించడానికి ఐసీటీని మనం ఒక సాధనంగా లేదా ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా అంటే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు భారత ప్రభుత్వం ఈ విద్య అనే ప్రత్యేక కార్యక్రమాన్ని భారతదేశంలో నిరక్షరాస్యతను తొలగించడానికి ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఈ విద్య అనేటువంటి ఐసీటీ ఆధారిత ప్రాజెక్టు ద్వారా నిరక్షరాస్యతను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాకుండా మరి ఎడ్యుశాట్ ద్వారా ఇస్రోచే ప్రయోగించబడినటువంటి ఎడ్యుశాట్ అనే ఉపగ్రహం ద్వారా కొన్ని ప్రత్యేకమైనటువంటి తరగతి గదులను కూడా ఏర్పాటు చేసి లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ కానీ అదేవిధంగా మరి రికార్డెడ్ క్లాసెస్ కానీ అందించడానికి భారత ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తూ ఉంది. అంతేకాకుండా పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులకు ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమాన్ని అందించవచ్చు. పరిశ్రమలో పనిచేసే కార్మికులకు శిక్షణ కార్యక్రమాలను ఆన్లైన్లో అందించి అంటే ఐసీటీ ఆధారిత నెట్వర్క్ల ద్వారా అందించి తద్వారా వారిలో నైపుణ్యతను పెంచి అందుకు ఆ పెరిగిన నైపుణ్యతకు అనుగుణంగా ఉత్పత్తిని మరియు ఉత్పాదకతను కూడా మనం పెంచేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా అనేక పరిశ్రమల్లో మరి భారతదేశంలో నేడు ఐసీటీ ఆధారిత నెట్వర్క్లను ఉపయోగించుకొని కార్మికుల్లో నైపుణ్యతను పెంచేటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. ఇక ఐసీటీ ఆధారంగా పనిచేసేటువంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా అదేవిధంగా శాటిలైట్ టెలివిజన్ ద్వారా నిష్ణాతుల ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పించవచ్చు. భారతదేశంలోని పాఠశాలల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు లేదా ఆన్లైన్ క్లాసులను చెప్పించి వారిలో మరి బేసిక్స్ను పెంపొందించడానికి మనం ఈ శాటిలైట్ టెలివిజన్ కానివ్వండి శాటిలైట్ టెలివిజన్ లేదా కేబుల్ నెట్వర్క్ కార్యక్రమాలను కూడా మనం నేడు భారతదేశంలో ఉన్నటువంటి పాఠశాలల్లో విద్యార్థులకు మరి సమర్థవంతమైనటువంటి ఆన్లైన్ పాఠాలను అందించేందుకు మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి
పాఠశాలల్లో విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులను నిర్వహించి వారి యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడమే కాకుండా వారిలో మౌలిక అంశాల పట్ల సంపూర్ణ అవగాహన వచ్చే విధంగా మనం చేయడం జరుగుతుంది. ఈ శాటిలైట్ టెలివిజన్ కార్యక్రమాలు అనేక రాష్ట్రాల్లో మరి ఎడ్యుశాట్ ఉపగ్రహం ద్వారా ప్రస్తుతం కూడా అందించబడుతూ ఉన్నాయి. దీని ద్వారా మరి గ్రామీణ ప్రాంతాల్లో తరగతి పాఠశాలల లేమిని, అదేవిధంగా ఉపాధ్యాయుల కొరతను కూడా మనం తొలగించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులను ప్రబోధించి వారి యొక్క నైపుణ్యతను, అదేవిధంగా వారి యొక్క విజ్ఞానాన్ని పెంచేందుకు మనం మరి ఈ శాటిలైట్ టెలివిజన్, అదేవిధంగా కేబుల్ నెట్వర్క్ ఆన్లైన్ కార్యక్రమాలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత మరి దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలను, సాంకేతిక సంస్థలను ఒకదానికి మరొకదానితో అనుసంధానం గావించి ఈ ఐసిటి నెట్వర్క్స్ ద్వారా అనుసంధానించవచ్చు. వివిధ విశ్వవిద్యాలయాలను, వివిధ యూనివర్సిటీస్ను, అదేవిధంగా సాంకేతిక సంస్థలను అన్నింటినీ కూడా ఒకదానితో ఒకటికి అనుసంధానం గావించి వారంతా కలిసి కొలాబరేటివ్గా మరి పరిశోధన కార్యక్రమాలను నిర్వహించుకునే అవకాశం, అదేవిధంగా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే విజ్ఞానాన్ని అంటే పాఠాల రూపంలో కానివ్వండి, లెసన్స్ రూపంలో మరి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అంటే బదిలీ చేసుకునేటువంటి అవకాశం ఈ ఐసిటి ఆధారిత నెట్వర్క్ల ద్వారా మనకి కలుగుతుంది. భారత ప్రభుత్వం ఇందుకే దేశంలో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీలను, సాంకేతిక సంస్థలను ఒకదానితో ఒకటే అనుసంధానం చేసి పరిశోధన కార్యక్రమాన్ని ముమ్మరం చేయడానికి మరి 2009వ సంవత్సరంలో జాతీయ విద్యా మిషన్ని ప్రారంభించడం జరిగింది. 2009వ సంవత్సరంలో జాతీయ విద్యా మిషన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏందయ్యా అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలను, అదేవిధంగా సాంకేతిక సంస్థలను మరి ఒకదానితో ఒకటి అనుసంధానించి దేశంలో పరిశోధన సామర్థ్యాలను, అదేవిధంగా ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంశాలను పెంపొందించడానికి ఈ జాతీయ విద్యా మిషన్ను ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా మరి విద్యావాహిని ఈ కార్యక్రమంలో భాగంగా విద్యావాహిని అనే నెట్వర్క్ను కూడా భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యావాహిని నెట్వర్క్ ద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ యూనివర్సిటీలను, అదేవిధంగా అనేక సాంకేతిక సంస్థలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ విద్యావాహిని నెట్వర్క్కు మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఐఐటీలు, అదేవిధంగా పూనా యూనివర్సిటీ, ఆ తర్వాత ఐటీసీలను కలిపే ఒక నెట్వర్క్ ఈ కార్యక్రమానికి విద్యావాహిని కంటే ముందే ఏర్పాటు చేయబడింది. దాన్నే ఇంటర్ యూనివర్సిటీ నెట్వర్క్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇంటర్ యూనివర్సిటీ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే విద్యావాహిని కార్యక్రమం కంటే ముందే ఇంటర్ యూనివర్సిటీ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇంటర్ యూనివర్సిటీ నెట్వర్క్లో దేశంలో ఉన్నటువంటి అన్ని ఐఐటీస్, అదేవిధంగా మరి పూనా యూనివర్సిటీలు అన్నిటినీ ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడం జరిగింది. దీనిని మరి జాతీయ విద్యా మిషన్లో భాగంగా ఈ విద్యావాహిని నెట్వర్క్తో అనుసంధానం గావించడం జరిగింది. ఈ విధంగా విద్యావాహిని అనే నెట్వర్క్ను మరి ఈ జాతీయ విద్యా మిషన్లో భాగంగా ఏర్పాటు చేసి అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు, సాంకేతిక సంస్థలు, ప్రముఖ పరిశోధన సంస్థలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడానికి ఈ విద్యావాహిని నెట్వర్క్ను కూడా భారత ప్రభుత్వం మరి ప్రారంభించడం జరిగింది జాతీయ విద్యా మిషన్లో భాగంగా. ఈ విధంగా భారతదేశంలో ఈ వివిధ యూనివర్సిటీలు, సాంకేతిక సంస్థలను ఒకదానితో ఒకటి అనుసంధానించడానికి ప్రయత్నాలు జరిగినవి. అంటే ఐసిటిని ఉపయోగించుకొని మనం ఈ విధంగా మన యూనివర్సిటీలను, ప్రముఖ పరిశోధనా సంస్థలను, సాంకేతిక సంస్థలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడం ద్వారా అటు అధ్యాపకుల కొరతను నివారించవచ్చు, అంతేకాకుండా అందరూ కలిసి కొల్లాబరేటివ్గా పరిశోధనా కార్యక్రమాలనే నిర్వహించవచ్చు. తద్వారా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరిగి సమర్థవంతమైనటువంటి ఫలితాలను మనం పరిశోధనలో పొందేటువంటి అవకాశం ఉంది. ఇక ఇంకొక అనువర్తనాన్ని కనుక మనం అంటే విద్యారంగంలో ఐసిటి పాత్రను కనుక పరిశీలించినట్లయితే సమాచార సాంకేతిక విజ్ఞానం అంటే ఐసిటిలో భాగాలైనటువంటి సిడీలు, డివిడీలలో మరి పాఠాలను నింపి, ఉపాధ్యాయులచే చెప్పించబడిన పాఠాలను నింపి వాటిని గ్రామీణ మరియు ఇతర పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలకు పంపించడం ద్వారా
పంపించడం ద్వారా మరి విద్యార్థులు సులభంగా వాటిని అంటే వీటిలో ఆడియో వీడియోలతో పాటు విద్యార్థులను ఆకట్టుకునే విధంగా యానిమేషన్ లాంటివి గ్రాఫిక్స్ లాంటివి పెట్టి చాలా ఆకర్షణీయంగా ఈ పాఠాలను డిజైన్ చేయడం జరుగుతుంది. అలాంటి పాఠాల పట్ల విద్యార్థులు శ్రద్ధగా విని మరి బేసిక్ అంశాలని వివిధ కష్టమైన సబ్జెక్టులు అయినటువంటి గణితం, సైన్స్ లాంటి సబ్జెక్టులో ఉన్నటువంటి బేసిక్ అంశాలను సులభంగా విద్యార్థులు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. విప్రో అధినేత అయినటువంటి అజిజ్ ప్రేమ్జీ విప్రో అధినేత అయినటువంటి అజిజ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా దేశంలో ఉన్నటువంటి అనేక పాఠశాలలకు విధంగా ఆకర్షణీయంగా పాఠాలతో నింపబడినటువంటి సీడీలు, డివిడీలను ఉచితంగా మరి అందించడం జరిగింది. సత్యం కంప్యూటర్స్ ఉన్నప్పుడు ఈ సత్యం కంప్యూటర్స్ కూడా బైరాజు ఫౌండేషన్ ద్వారా ఇదే రకమైనటువంటి పాఠాలతో నింపినటువంటి సీడీలను, డివిడీలను ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా అనేక పాఠశాలలకు అందించడం జరిగింది. ఈ విధంగా మరి సమాచార సాంకేతిక విజ్ఞానంలో భాగాలు అయినటువంటి సీడీ, డివిడీలలో ఆకర్షణీయమైనటువంటి పాఠాలతో నింపి వాటిని పాఠశాలలకు అందించడం ద్వారా విద్యార్థులు అత్యంత సులువుగా ఈ క్లిష్టతరమైనటువంటి సబ్జెక్టులను నేర్చుకునేటువంటి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఇక ఐసీటీ అందరికీ అందుబాటులోకి రావడంతో చాలా సులభంగా యూనివర్సిటీలు, కాలేజీలు వెబ్సైట్లను రూపొందించుకునేటువంటి అవకాశం కలిగింది. ఎప్పుడైతే ప్రతి యూనివర్సిటీ, ప్రతి సాంకేతిక సంస్థలు వెబ్సైట్లను రూపొందించుకుంటున్నాయో అవి తమ వెబ్సైట్లలో తాము అందించేటువంటి కోర్సుల వివరాలను, అదేవిధంగా మరి తాము చేసేటువంటి పరిశోధన కార్యక్రమాలను అందరికీ తెలిసే విధంగా తమ వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. తద్వారా ఆయా యూనివర్సిటీలో చదవకూడిన విద్యార్థులు ముందస్తుగానే ఇంట్లో నుండే మరి ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకొని ఆ యూనివర్సిటీలకు, అదేవిధంగా తాము చదువుకోదలచిన కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని పొందేటువంటి అవకాశం ఈ ఐసీటీ ద్వారా మనకి కలిగింది. అంతేకాకుండా వివిధ యూనివర్సిటీలు, కాలేజీలు, పరిశోధన సంస్థలు తమ యూనివర్సిటీలో బోధించేటువంటి క్లాసులను మరి ఆన్లైన్ రూపంలో కూడా ఈ వెబ్ పేజీల ద్వారా అందించడం జరుగుతుంది. ఆన్లైన్ రూపంలో క్లాసులను కూడా మరి తమ వెబ్సైట్ల ద్వారా అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఆన్లైన్లో క్లాసులు అందించడం ద్వారా తిరిగి పదే ఆ క్లాసులు వినదలిచిన విద్యార్థులకు మరి వినేటువంటి అవకాశం కూడా కల్పించబడటం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులు తమ ఇంటి దగ్గర ఉండి తమకు కావాల్సిన కోర్సుల్లో రిజిస్ట్రేషన్ కావటం, అదేవిధంగా ఫీజులను క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి కట్టి తమ సీటును రిజర్వ్ చేసుకోవటం వంటి అవకాశాలు కూడా ఐసీటీ ద్వారా విద్యారంగంలో మనందరికీ అందుబాటులోకి రావటం జరిగింది. అంతేకాకుండా మరి వివిధ యూనివర్సిటీలు ఒకదానితో ఒకటి కొలాబరేషన్ పెట్టుకునేటువంటి సౌకర్యం కూడా ఐసీటీ ద్వారా మెరుగుపరచడం జరిగింది. యూనివర్సిటీలు లేదా పరిశోధన సంస్థలు ఒకదానితో ఒకటి కొలాబరేషన్ పెట్టుకొని మరి ఉమ్మడిగా పరిశోధన కార్యక్రమాలను నిర్వహించేటువంటి అవకాశం కూడా ఐసీటీ ద్వారా మనకి కలిగింది. ఈ విధంగా కొలాబరేషన్ ద్వారా మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటయ్యా అంటే ఖర్చు తగ్గిపోతుంది. అంటే ఒక్కరు భరించేటువంటి ఖర్చును ఇద్దరు లేదా ముగ్గురు భరించి ఆ పరిశోధన కార్యక్రమాలనే నిర్వహించవచ్చు. అంతేకాకుండా మరి ఈ అధ్యాపకుల కొరతను కూడా మనం నివారించవచ్చు. అధ్యాపకుల కొరతను కూడా ఈ కొలాబరేషన్ ద్వారా మనం నివారించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక ఐసీటీ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, ఇంకా ఇతర విద్యా సంస్థలు డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ డిజిటల్ లైబ్రరీని మనం ఈ లైబ్రరీ అని కూడా అంటాము. ఈ విధంగా డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసుకుని తమ విద్యార్థులకు ఆన్లైన్లోనే పుస్తకాలను, అదేవిధంగా ఈ జర్నల్స్ మరియు సైంటిఫిక్ పేపర్స్ను చదువుకునేటువంటి అవకాశం ఈ డిజిటల్ లైబ్రరీల ద్వారా కల్పించబడుతుంది. తద్వారా విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడ నుండైనా తమ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పుస్తకాలను, అదేవిధంగా సైంటిఫిక్ పేపర్స్ను, ఈ జర్నల్స్ను చదువుకునేటువంటి అవకాశం ఈ డిజిటల్ లైబ్రరీస్ లేదా ఈ లైబ్రరీల ద్వారా అవకాశం జరుగుతూ ఉంది. అంతేకాకుండా విజ్ఞాన రంగంలో ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి టెక్నాలజీల గురించి, నవనూతన టెక్నాలజీల గురించి అంటే
అనేక దేశాలు రీసెర్చ్ను పరిశోధనలు కొనసాగించి ఎప్పటికప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో వస్తున్నటువంటి మార్పులను ఎప్పటికప్పుడు తెలియజేయడానికి కూడా ఈ ఐసిటి ఎంతగానో ఉపయోగపడటం జరుగుతుంది. ఐసిటి ఎంతగానో ఉపయోగపడటం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మరి భారతదేశంలో జ్ఞాన జ్యోతి, జ్ఞాన రథ్ వంటి పేర్లతో ఈ విధంగా సమాచారాన్ని అందించడానికి జ్ఞాన దర్శన్, జ్ఞాన జ్యోతి వంటి పేర్లతో వివిధ రకాల ఐసిటి ఆధారిత నెట్వర్క్లు అనేక రాష్ట్రాల్లో ప్రారంభించబడ్డాయి. ఈ నెట్వర్క్ల ద్వారా ఎప్పటికప్పుడు విద్యార్థులకు అదేవిధంగా ప్రజలకు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి సంబంధించిన నవనూతన విషయాలను అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా విద్యారంగంలో ఐసిటి యొక్క పాత్ర కీలకమైనదిగా మనం చెప్పవచ్చును. ఇక దీంతో మనకి విద్యారంగంలో ఐసిటి యొక్క పాత్ర అయిపోయింది. ఇక మీ అందరికీ ఒక విషయం ఏమిటంటే, మీరు ఖచ్చితంగా వీడియోని చూసిన తర్వాత కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సింది. అంతేకాకుండా మరి అందరికీ కూడా షేర్ చేసి మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ క్లాసులు వినే అవకాశం కల్పించాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ.